ఈ ఏడాది సంక్రాంతికి సందడి చేసిన చిత్రాల్లో మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జనవరి 12న థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రంలోని 'కుర్చీని మడత పెట్టి' అనే సాంగ్ అభిమానులను ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటలో సీనియర్ నటి పూర్ణ సైతం స్టెప్పులతో అదరగొట్టింది. శ్రీలీల ఎక్కువగా హైలైట్ అయింది. అయితే ఈ పాటకు బుల్లితెర యాంకర్ రష్మిని ఎంపిక చేయాలనుకున్నట్లు ఓ వార్త నెట్టింట వైరల్ అయింది. పూర్ణ ప్లేస్ లో రష్మి గౌతమ్ ను తీసుకోవాలని మేకర్స్ భావించారట. కానీ అందుకు రష్మి నో చెప్పినట్లు రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా వీటిపై రష్మి స్పందించింది. ఇలాంటి ఫేక్ వార్తలు ఎలా రాస్తారంటూ మండిపడ్డింది. అంతేకాదు ఈ విషయంలో తనని ఎవరు సంప్రదించలేదని, అందువల్లే తనని ఎవరు రిజెక్ట్ చేయలేదని తెలిపింది. అంతేకాదు ఆ పాత్రలో పూర్ణ అద్భుతంగా చేశారని కొనియాడింది. ఇలాంటి తప్పుడు వార్తలతో నెగిటివిటీని ప్రచారం చేయవద్దని కోరింది. ఎవరు కూడా ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రోత్సహించొద్దని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం రష్మి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా రష్మి చివరిసారిగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చిత్రంలో కనిపించింది. అంతేకాకుండా బోలా శంకర్ చిత్రంలో చిరంజీవి పక్కన ఓ పాటలో అలా మెరిసింది.